హలో మామ, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనం నర్సాపూర్ అర్బన్ పార్క్ అయితే వెళ్ళబోతున్నాము. అక్కడ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్, వ్యూ పాయింట్స్ మొత్తం కవర్ చేసుకున్నాము. ప్లస్ మన ఛానల్ వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాము. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి అయితే లైక్ చేయండి. చలో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫైనలీ లోపలికి అయితే ఎంట్రీ అయినా. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ తీసుకోరు. పార్కింగ్ ఛార్జెస్ వచ్చి 10 రూపీస్. ఇక్కడైతే అసలు సిగ్నలే లేదు. మనం ఫస్ట్ అయితే క్యాష్ అయితే పక్కా క్యారీ చేయాల్సి వస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు ఫుడ్, వాటర్ బాటిల్ కూడా ఏం దొరకదు. మీరు 3 కిలోమీటర్స్ వస్తుంది నర్సాపూర్కి వెళ్ళేసి తినేసి వాటర్ తెచ్చుకోవాలి. మళ్ళీ ప్లాస్టిక్ అయితే అస్సలకి అలవలేదు. వీలైతే స్టీల్ బాటిల్ క్యారీ చేయండి. ఫారెస్ట్లో ఒక్కనే తిరుగుతున్నా, ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ ఏమైందంటే, నేను ఆల్రెడీ బయలుదేరిన 2 o'clock ఉండాల్సిన 3 అయ్యింది. ఈ రూట్ కాకుండా వేరే రూట్ పడ్డది. మళ్ళీ అదంతా తిరుకుడు మళ్ళీ వచ్చిన. అయితే ఇక్కడ ఓన్లీ నెట్వర్క్ సిగ్నల్ అసలు లేదు. ఏదున్నా మనం అయితే ముందే క్యాష్ అయితే రెడీ చేసుకుని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నియర్ బై కూడా లేదు. మళ్ళీ నర్సాపూర్కి 3 కిలోమీటర్స్ దూరం పోవాలి. పాలపిట్ట స్టేట్ బర్డ్ అంట. ఇట్లా వెళ్ళాలి. ఇక చూపిస్తా. నా ఫ్రంట్ బ్యాగ్ కూడా ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నా. డ్రమ్స్ పెట్టారు ఇక్కడైతే. డ్రమ్స్ కూర్చోడానికి బాగుంది. కూర్చోడానికి డ్రమ్స్ అయితే క్రేజీ ఉంది, మంచిగా ఉంది. ఒక 5 నిమిషాలు కూర్చుందాం, ఇంకా అదంతా నడుచుకుంటూ పోవాలి. వచ్చేసినాం వ్యూ పాయింట్ దగ్గరికి. టోటలీ పైకి అయితే వచ్చేసిన వ్యూ పాయింట్ కాడ. మొత్తం ఎవరు లేరు, ఒక్కనే ఉన్నా. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. చల్ల గాలి వస్తుంది. వెదర్ కూడా సూపర్ ఉంది. సూపర్ క్లైమేట్ అయితే ఒక రేంజ్లో ఉంది. మొత్తం ఎటు చూసిన కొండలు, మంచి లేక్ వ్యూ పాయింట్ కూడా ఉంది. చాలా కూల్ వెదర్ ఉంది. వెదర్ అయితే చల్ల గాలి వస్తుంది. మొత్తం ఇవి 3 స్టెప్స్ ఉన్నాయి. ఒక స్టెప్ కిందికి వచ్చా, సెకండ్ స్టెప్ నుండి ఎత్తున. మొత్తం చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంది మంచిగా. మొత్తం కొండలు, చల్లగా గడిపిస్తుంది. బాగా చల్లగా ఉంది, మంచిగా పీస్ఫుల్ ఉంది ఇక్కడైతే. అంటే సిగ్నల్స్ అయితే ఏం లేవు, కానీ ఈ వ్యూ పాయింట్ కాడ మాత్రం సిగ్నల్ అయితే 5G వస్తుంది. వ్యూ పాయింట్ పక్కన ఉంటుంది. ఐ థింక్ ఇట్లా పోతే లేక్ వ్యూ పాయింట్ వస్తుంది అనుకుంటా.
అదే ఉండొచ్చు మేబీ. పైనుంచి చూసినప్పుడు అయితే ఇటైతే లేకే ఉంది. ఇప్పుడు వెళ్దాం. అమ్మ మొత్తం వాన మొగులు అయిపోయింది, మొత్తం చీకటి అంటే చీకటి అయిపోయింది. ఇక ఏదో అట్లా లేక్ వ్యూ పాయింట్ దాకా పోదామని లేక్ వ్యూ పాయింట్ దాకా పోయినా, అక్కడైతే మొత్తం విలాస్ ఉన్నాయి. ఇక బుకింగ్ చేసుకున్న వాళ్ళకే అంటట్టు ఈ ఆడకి రిటర్న్ అయినా. సరే మంచిగా దిగినా కానీ ఇంత పైకి ఎక్కాలి, మొత్తం లైట్ ఏమో పోయింది, చిమ్మ చీకటి అయింది. నిజంగా అడవిలో ఉన్న ఫీల్ అయితే వస్తుంది నాకైతే ఇప్పుడు. అబ్బా ఏమన్నా గడప ఇంతంత దూరం ఎక్కాలిగా, ఇంత పైకి ఎక్కాలి. చీకటి కాలే కానీ ఇక మొత్తం మబ్బు మబ్బు వచ్చేసి అమ్మా అమ్మ వాన స్టార్ట్ అయింది. వీలైనది వస్తుందో దాని కిందికి వెళ్ళిపోవాలి, వాన స్టార్ట్ అయింది. ఏ రూట్లో వచ్చినో ఏ రూట్లో పోతున్నో కూడా అర్థం అయితే లేదు. ఇటోతో ఉంది, ఇటోతో ఉంది. ఇప్పుడు ఎగ్జిట్ ఎటు అని కూడా అర్థం అయితే లేదు అసలు. అయిపోయా ఇళ్ళనే తిరగాలి. వాన పడుతుంది. అదేందో నేను కెమెరా ఆఫ్ చేసినప్పుడే ఇప్పుడు పడుతుంది. కెమెరా ఆన్ చేసినప్పుడల్లా అసలు పడతలేదు, కెమెరా ఆఫ్ చేయగానే వాన పడుతుంది. అందుకని ఆన్ చేసి నడుచుకుంటూ పోతున్నా. వాన ఎక్కువైంది, నన్ను చూసుకోవాలి. ఇప్పుడు ఏడో లేవు. పోతే ఆ వ్యూ పాయింట్ దాకా మళ్ళీ పోవాలి, లేకపోతే ఇటు పోవాలి. వాన బాగా పడుతుంది కానీ ఫీల్ బాగుంది. వాన అడవిలో వాన సూపర్. టైటిల్ బాగా పెట్టుకోండి, అడవిలో వాన.